నమస్తే ఫ్రెండ్స్. కువైట్ విమానాశ్రయంలో డ్రోన్ దాడి, ఇంధన ట్యాంకర్లలో భారీ మంటలు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆదివారం కలకలం రేగింది. ఎయిర్పోర్టు ప్రాంగణంలో కువైట్ ఏవియేషన్ ఫ్యూలింగ్ కంపెనీకి చెందిన 2 ఇంధన ట్యాంకర్లను లక్ష్యం చేసుకుని ఇరాన్ డ్రోన్తో దాడి జరపడంతో అక్కడ భారీ ఎత్తున మంటలైతే చెలరేగాయి. ఈ సంఘటనపై జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారి ప్రతినిధి అయిన అబ్దుల్ రాజీ స్పందిస్తూ, ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడిలో కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన ధృవీకరించారు. సంఘటన జరిగిన వెంటనే అధికారులు అత్యవసర ప్రోటోకాల్ను అమలు చేసి అగ్నిమాపక దళాలు సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అన్ని సహాయక సంస్థలు మరియు భద్రతా విభాగాలు సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. ఈ దాడి తర్వాత ఇరాన్ ఆర్మీ అయిన ఐఆర్జీసీ మేము ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న అమెరికన్ ఫైటర్ జెట్టుపై దాడి చేశామని ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. వీళ్ళు కేవలం అమెరికన్ బేసులపై దాడులు చేస్తున్నామని చెప్పి ఎయిర్పోర్ట్ల మీద, పబ్లిక్ ప్లేసుల మీద అయితే దాడులు చేస్తున్నారు. నిన్న చూస్తే దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో దాడి జరిగింది. ఈ రోజు కువైట్ ఎయిర్పోర్ట్ దగ్గర దాడి జరిగింది. అలాగే నిన్న దుబాయ్లో మెరీన్ ఏరియాలో ఒక దాడి జరగడంతో శకలాలు ఒక కారు మీద పడి ఒక పాకిస్తానీ డ్రైవర్ అయితే చనిపోయాడు. చూద్దాము ఇరాన్ ఎన్ని రోజులు ఇలా దాడులు చేస్తుందో. గల్ఫ్ లో ఉన్న మన తెలుగు వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి. ఇలాగే ఈ యుద్ధం యొక్క అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.